ఈ వీడియోలో పెద్ద గ్యాస్ స్టవ్ పొయ్యి ఉంటుంది కదా, మనం ఫంక్షన్లో ఎక్కడైనా వాడుతుంటాం చూడండి. ఇటువంటి గ్యాస్ స్టవ్లో మన పైప్ కాడ మనకు గ్యాస్ లీకేజ్ వస్తుంది. ఈ పైప్ పాడైపోయింది. ఎట్లా మనకు ప్రాబ్లం వచ్చిందంటే చూడండి, ఈ పైపులు మనకు ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత మనకు నట్టు కాడ మన సైడ్లో నుంచి గ్యాస్ లీక్ వచ్చి మనకు పుస్ అని మనకు సౌండ్ వస్తుంటుంది. ఈ విధంగా చూపిస్తా చూడండి ఏ విధంగా సౌండ్ వస్తుంది. మనకు రెగ్యులేటర్ ఆన్ చేసిన వెంటనే చూడండి. ఓకే, ఈ విధంగా మనకు సౌండ్ వస్తూ ఉంటుంది పుస్ అని. మనకు ఎక్కువ డేంజర్గా ఇది. ఓకేనా, చూసారా? ఈ విధంగా వస్తే మీరు ఆఫ్ చేసేయండి. దీనికి మనం పైప్ మార్చుకోవాలా, ఎలా మార్చాలి, ఏ విధంగా ఫిటప్ చేసుకోవాలి ఈజీగా చూపిస్తాను. ఇక్కడ నట్టు కాడ మనకు లీకేజ్ వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తుంటే రెగ్యులేటర్ తీసేయండి. రెగ్యులేటర్ ఆఫ్ చేసి సేఫ్టీగా మనం చూడండి. ఇది కంపెనీ పైపు, ఇది మనకు ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మనకు గ్యాస్ స్టవ్ షాప్లో మనకు ఈజీగా దొరుకుతుంది. ఓకేనా, ఆ పైప్ వచ్చి మీకు 300 నుంచి 250 ఎంతైనా పడవచ్చు అండి. 350 కూడా ఉండొచ్చు. ఓకే, ఈ పైప్ మార్చేదానికి చూడండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు పాత స్టవ్ పైపు అది నట్ టైప్లో ఉంటుందండి. ఏదైనా స్పానర్తో ఈ విధంగా ఇప్పండి. మళ్ళీ ఆ తర్వాత మనం రెగ్యులేటర్ కాడ కూడా ఈ విధంగా మనకు ఈ స్పానర్తో ఈ విధంగా ఇప్పాలా. రెండు పక్కల మనం ఇప్పిన తర్వాత చూడండి మనకు సేమ్ పైప్ని అక్కడ చూపించి షాప్లో తీసుకురావచ్చు. ఎందుకంటే మీకు సైజ్ తెలియకపోయినా ఏదైనా డౌట్ ఉన్నా ఆ పైప్ చూసి వాళ్ళు ఇచ్చేస్తారు. మీకు పొడుగు ఎంత కావాలనే మళ్ళీ ఎక్స్ట్రా పైప్ వస్తుంది చూడండి. ఇక్కడ నట్టు ఉంది వచ్చేసి ఈ విధంగా నట్టు ఉండాలి మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిగించని చూడండి, మనం ఈ టెప్లాంగ్ టేప్ అని ఉంటుందండి, వైట్ టేప్, అది వేయాలా. ఎందుకంటే మన సేఫ్టీగా ఏదైనా గ్యాస్ లీక్ మన సరిగ్గా బిగిపోయినా టేప్ మనకు కాపాడుతుంది. ఈ విధంగా మన టెప్లాంగ్ టేప్ 10 రూపాయలు ఇది. ఈ టేప్ మనం ఏం చేస్తామంటే రెగ్యులేటర్కి వేయాలా. గ్యాస్ స్టవ్ మనం పైప్ ఉంటుంది కదా అక్కడ కూడా వేయాలా. సేఫ్టీ ముఖ్యం. టేప్ మనం కంపల్సరీ వాడాలని రూల్ ఏం లేదండి, మీ ఇష్టం. టేప్ వాడకుండా బిగియచ్చు. కాకపోతే గ్యాస్ లీక్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల మనం టేప్ వాడితే గ్యాస్ లీకేజ్ రావడం మన చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల వాడండి, కొంచెం బెటర్. మీకు సేఫ్టీ ముఖ్యం. ఓకే, బిగించిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు పైప్ని ఫిటప్ చేయాలి. చూడండి, పైప్ని ఈ విధంగా నట్ టైప్లో ఉంటుంది. మనకు కొలాయి బిగించినట్టు ఈ విధంగా మనం మూత బిగించినట్టే ఈ విధంగా బిగించేటప్పుడు చూడండి స్పానర్తో గట్టిగా పట్టుకుని ఈ విధంగా టైట్ చేయండి. మీ ఇంట్లో ఏదైనా మంకీ స్పానరు, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ స్పానరు ఎట్లయినా బిగించు తాను. ఇప్పుడు మనం రెగ్యులేటర్ కాడ బిగించేటప్పుడు కొంచెం తలనొప్పి ఏమంటే చూడండి ఇక్కడ కొంచెం ప్రాబ్లము రెగ్యులేటర్ కాడనే మనకు. ఈ విధంగా బిగించేటప్పుడు చూడండి గట్టిగా బిగించేటప్పుడు పట్టు ఉండదు మనకు. రెగ్యులేటర్ కాడ టైట్ బిగించేటప్పుడు అప్పుడు మనం ఈ స్పానర్తో బిగించేటప్పుడు కొద్దిగా టైట్ అవుతుంటుంది. ఇంకా మనకు ఫుల్ టైట్ కావాలంటే మనకు ఏదైనా ఇంకొక స్పానర్ కావాల్సి వస్తుంది. అందువల్ల నేను ఏం చేశానంటే నా దగ్గర ఒక పైప్ రించ్ ఉందండి. ఆ పైప్ రించ్ ఏం చేశానంటే మనం ఇటు పక్క పట్టుకొని ఒక పక్క స్పానర్తో ఈ విధంగా రెండు మనకు పట్టుకొని మనం రెగ్యులేటర్ ఇరగకుండా ఈ విధంగా టైట్ చేశానండి. ఈ విధంగా సేఫ్టీగా ఏదైనా తీసుకోండి. ఆ విధంగా చేస్తే మనకు ఫుల్ టైట్ అవుతుంది, గ్యాస్ లీకేజ్ రాదు, రెగ్యులేటర్ కూడా ఎరగదు. ఓకేనా, ఈ విధంగా పట్టుకుంటే ఇప్పుడు మనం పైప్ చూడండి ఇక్కడ షేక్ చేస్తే మనం కదలకూడదు. కదిలిందంటే గ్యాస్ లీకేజ్ వస్తుంది. ఇప్పుడు కదలేదు, టైట్గా ఉంది ఇది రెగ్యులేటర్ కాడ. ఇక్కడ చూడండి పైప్ కాడ చూపిస్తాను. ఇక్కడ కదులుతుంది. ఈ విధంగా షేక్ వస్తే మనకు ఇక్కడ గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ నుంచి మనకు గ్యాస్ లీకేజ్ వచ్చేది. ఈ విధంగా మనం గ్యాస్ లీకేజ్ రాకుండా ఫుల్ టైట్ చేయండి. అది షేక్ రాకూడదు, ఇంకా షేక్ వస్తుంది. ఈ విధంగా మీరు ఫుల్ టైట్ చేయాలా. ఈ విధంగా మనం షేక్ రాకుండా టైట్గా బిగించుకోండి, గ్యాస్ లీకేజ్ రాదు. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఇంకా గ్యాస్ స్టవ్ సంబంధించిన రిపేర్ నా ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్కి మనం రెగ్యులేటర్ ఫిటప్ చేసుకుందాం. రెగ్యులేటర్ని మనం టైట్గా మనం సిలిండర్కి ఫిటప్ చేసేయండి, బాగా బిగియండి. ఇప్పుడు మనం రెగ్యులేటర్ ఆన్ చేద్దాం. మనం గ్యాస్ లీకేజ్ ఉందేమో చెక్ చేద్దాం. పైప్ కాడ ఎక్కడైనా చూడండి ఇక్కడ కొద్దిగా సౌండ్ వస్తుంది మనకు. నెట్ కాడ కొంచెం లైట్గా వస్తుంది. అది దగ్గరగా మనకు స్మెల్ అయినా కొద్దిగా అనిపిస్తుంది. ఇంకొకసారి కొంచెం టైట్ చేయండి, అంతే మనకు ఫుల్ టైట్ అయిపోతుంది. గ్యాప్ ఏమి ఉండదు. ఆల్మోస్ట్ టైట్ చేసేసాను. మనం చెక్ చేసుకోవాలా రెగ్యులేటర్ కాడైనా సరే పైప్ కాడ ఇక్కడైనా సరే స్టవ్ కాడ. ఓకే, ఇంకా రిపేర్ అయిపోయింది మనకు. ఫుల్గా బిగించేస్తాం. ఈ విధంగా బిగించుకోండి. ఎప్పుడైనా మీరు గ్యాస్ పైప్ కావాలంటే మీకు ఆన్లైన్లో కావాలన్నా గ్యాస్ పైప్ చూడండి, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీకు కావాలంటే ఆ రెగ్యులేటర్ కాడండి, గ్యాస్ పైప్ కాడండి, మీకు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి మీరు. ఓకే, ఈ విధంగా గ్యాస్ లీకేజ్ చెక్ చేసుకోండి సిలిండర్ కాడ మీరు, స్టవ్ కాడ కూడా. ఎందుకంటే మన సేఫ్టీ ముఖ్యం. ఆన్ చేసిన తర్వాత మన వాసనతో కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ వెలిగి చూపిస్తా చూడండి. పర్ఫెక్ట్గా మనకు అంత రిపేర్ అయిపోయింది. ఓకేనా, ఇది పెద్ద గ్యాస్ అండ్ పోయండి. ఇది హెవీగా మన గ్యాస్ బయటకు వస్తుంది. అందువల్ల మనకు సేఫ్టీ ముఖ్యం ఉండాలి. మీరు బాగా మంచి పైపు కంపెనీ వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే.